ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నిన్న ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సబ్జెక్టుల టెస్ట్ సిరీస్ సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. త్వరలోనే మనం ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సును కూడా సంక్రాంతి రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ కేవలం సురేష్ సార్ క్లాసెస్ యాప్లోనే 250 రూపాయలకు 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. మన యాప్లో ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, 33 డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా సోషియాలజీ, దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అన్ని 14 రూపాయలకు మీకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి పుస్తకం మాదిగ విజయం. ఈ పుస్తకం మాదిగ విజయం. ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ కాలువ మల్లయ్య. ఇది నవల అండి, నవల. గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, భాగ్యారెడ్డి వర్మ ద్వారా స్ఫూర్తి పొందినటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ రాసినటువంటి నవలేదను. ఏ నవల రాసిండో? మాలపల్లి. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగాను. మాలపల్లి అనే నవలను రాసింది ఎవరన్నాడు? ఉన్నవ లక్ష్మీనారాయణ. అది ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ నుండి వచ్చినటువంటి రచన. ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుండి వచ్చినటువంటి నవల మాదిగ విజయం. ఈ నవలను రాసింది కాలువ మల్లయ్య. గత పోటీ పరీక్షలో మనకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆది హిందూ ఉద్యమ పితామహుడైనటువంటి భాగ్యారెడ్డి వర్మ పైన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన మొట్టమొదటి సంస్థ జగన్ మిత్ర మండలి. ఆ తర్వాత ఇదే సంస్థ మన్య సంఘంగా మారింది. చివరగా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా రూపాంతరం చెంది 1921 నుండి దాదాపు 100 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి సంస్థ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ హైదరాబాద్లోని చాదర్ ఘాట్లో భాగ్యారెడ్డి వర్మ ద్వారా స్థాపించబడింది. ఇదే భాగ్యారెడ్డి వర్మ 1930లో అంటరానితనాన్ని